గీ ముచ్చట నిజమా అబద్ధమా? ట్రెండ్‌లు అయితన్నయా అయితలేవా జర జెప్పుర్రుల. ఎద్దున్నోనికి బుద్ధుండదన్నట్టు, బుద్ధున్నోనికి ఎద్దుండదన్నట్టు ఎంత టాలెంట్ ఉండి ఏం ఫాయిదా? ఏదన్నా ఒకటి పుల్లేసి ఏదన్నోటి అందామనే ఉంటది మనసులకు. మనతోటి డైరెక్ట్ గనకపోయినా ఇండైరెక్ట్‌గా మాత్రం మస్త్ అంటరు. సో, గాళ్ళ గురించే నేనెందుకు పర్టిక్యులర్‌గా చెప్తున్నా అంటే, ఈ కాలంలా ఏమన్నా జేషినా, ఏదన్నా పని జేసుకున్నా, లేపోతేన్నా ఏడికన్నా బతుకు దెరువుకు పోయినా గూడా కన్నోర్చేటోళ్ళు మస్తు తక్కువున్నరులా. గట్లెందుకంటాన్నా అంటే, ఇప్పుడు ఇది కలికాలం. ఒకడు సత్తే మంచిగుండురా అని జూసేటోళ్ళు తప్ప, ఓ 4 రోజులు ఎక్కువ బతుకుతే మంచిగుండు అని అనుకుంటోళ్ళు ఎవ్వలూ లేరు. నేను ఎందుకు ఈ సిట్యుయేషన్‌లో మాట్లాడుతున్నా అంటే, మనం ఉన్న పరిస్థితి, మనం అనుభవించే బాధలు, మనం పడే కష్టాలు ఇవి ఎవ్వరూ పట్టించుకోరు. ఒక పని వల్ల మనం ఫేస్ చేసే స్ట్రగులు, దానివల్ల స్ట్రెస్సు అనేది ఎవ్వరికీ అర్థం కాదుల్లా. అసలు ఆ పని ఎందుకు చేత్తంది? ఆ పని స్టాప్ చేత్తే అయిపోవన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన అయితే అస్సలకే రాదు. అందుకోసమనే ఇతరులను సలహా అడుగుడు, నెక్స్ట్ ఇతరులు మన పర్సనల్ ఇంకోళ్ళకి చెప్పుకుండు, ఇటువంటివి అన్నీ అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ఇది కలికాలముల్లా. కన్నోరుమనోళ్ళు ఎంతమంది ఉన్నారో కాటేసేటోళ్ళు కూడా గంతే మంది ఉన్నారు. అందుకోసమనే చెప్తాన్నా జర ఎవ్వలితోటి కూడా మనం ఎటువంటి బంధాలు, బంధుత్వాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ కాలంలో మనం నమ్మినోళ్ళే మనల్ని దెబ్బతీత్తుర్రు. అంటే దెబ్బతీసుడంటే డైరెక్ట్‌గా వచ్చి దెబ్బతీస్తలేరు. ఇండైరెక్ట్‌గా దెబ్బతీస్తారు. ఎప్పుడైనా ఎంత బలమైన మనిషి కూడా ఒక బలహీనమైన మాటలకు మాత్రం బలి కంపల్సరీ అయితాడు. నేను అన్న ముచ్చట అర్థమైందా మీకు?